రెడ్డి కుటుంబం అంటే ఆనందంగా జీవించే ఒక చిన్న కుటుంబం. సురేష్ గారు, లత గారు మరియు వారి కొడుకు ఆదిత్య. ఆదిత్య చిన్నతనం నుంచే ప్రత్యేకంగా ఉండేవాడు. నిత్యం ప్రశ్నలు, ప్రయోగాలు, పుస్తకాల్లో మునిగిపోయిన చూపు. మేధావి కాదు, మెరిసే నక్షత్రం. కానీ అతని తెలివి కంటే ఎక్కువ అతని మంచితనం మెచ్చుకోవాల్సినది. తక్కువ వయస్సులోనే అతను జాతీయ స్థాయి విజ్ఞాన మెళకువలతో పేరు తెచ్చుకున్నాడు. ఇంట్లో ఆయన ఫోటోలు, ట్రోఫీలు, సర్టిఫికెట్లు అన్నీ గౌరవస్థానాల్లో కనిపించేవి. 24 ఏళ్ల వయస్సులో అతను దేశస్థాయి యంగ్ సైంటిస్ట్ అవార్డు ఎంపికయ్యాడు. ఇంకా 2 వారాల్లో అవార్డు సభ. అతని నోటేమో చిరునవ్వు, తల్లిదండ్రుల కళ్లలో మాత్రం గర్వం. కాని విపత్తు చెప్పి రాదు. ఆ రోజు ప్రమాదం. ఆదివారం మధ్యాహ్నం చిన్న పనిమీద బయలుదేరాడు ఆదిత్య. మిత్రునితో సమావేశం. బైక్ ఎక్కాడు. ఆ రోజు ఒక్కసారి కూడా హెల్మెట్ పెట్టుకోలేదు. అలవాటుగా ఉండేది. కానీ ఆ రోజు మానేశాడు. శబ్దం కోసం హెడ్ఫోన్లు పెట్టాడు. పాటలు వినుతూ బైక్ మీద దూసుకుంటున్నాడు. ఎదురుగా వస్తున్న కారును గమనించలేకపోయాడు. తీవ్ర ఢీకొనడం, నిశ్శబ్దం. ఒక క్షణం గౌరవంగా మెరిసిన జీవితానికి చివర. వెంటనే చనిపోయాడు. అతని చేతిలో ఉన్న ఫోన్ నుంచి సంగీతం ఇంకా వస్తూనే ఉంది. హెల్మెట్ మాత్రం ఇంటి బల్లపై ఉండిపోయింది. తల్లిదండ్రులకు వచ్చిన కాల్. సురేష్ తోట నరవేసుకుంటున్నాడు. లతగారు ఆదిత్య చక్కటి నెయ్యి పట్టిన బట్టలు రెడీ చేస్తోంది అవార్డు కార్యక్రమానికి. అప్పుడు ఫోన్ మోగింది. మీ కొడుకు రోడ్డు ప్రమాదం. వెంటనే వచ్చండి. ఆశ్వాసం లేదు. వివరాలు క్లియర్ కాదు. గుండె దడదడలాడింది. వెళ్ళేసరికి ఆలస్యం అయింది. డాక్టర్ మౌనంగా చెప్పాడు. హెల్మెట్ వేసుకుని ఉంటే బతికేవాడు. లతగారి కళ్లలో నీరు కాదు, ఆవేదన ఊపిరివ్వక మట్టించేసింది. సురేష్ నిశ్చలంగా ఆ గది గోడలను చూస్తూ నిలబడిపోయాడు. నిజం కాదు అన్నట్టు. అవార్డు వేదిక అందులో లేదు. 2 వారాల తర్వాత భారీ సభలో ప్రతిష్ఠాత్మక అవార్డు ప్రకటించారు. ఈ సంవత్సరం యువ శాస్త్రవేత్త అవార్డు. ఆదిత్య రెడ్డి. వేదికపై అతని ఫోటో వెలిగింది. సభగదిలో ప్రశాంతత. ఎవ్వరూ వేదికపైకి రాలేదు. చప్పట్లే కాదు, ఆ తల్లిదండ్రుల గుండె బిగిసిన శబ్దం. అవార్డు పోస్టులో వారి ఇంటికి వచ్చింది. ఇప్పటికీ అది ఆరబోయని ప్యాకెట్లోనే ఉంది. ఆదిత్య గది టేబుల్పై. ఆదిత్య లేని జీవితం కాలం వెళుతుంది. గాయం మానదు, కానీ జీవించాల్సిందే. సురేష్ తోట మరిచిపోయాడు. మొక్కలు ఎండిపోయాయి. లతగారు వంటనిల్చేశారు. గదిలో ఉడుకే వాసనే లేదు. కొన్ని రోజులకు ఒకటంటే ఒకటే మాట. ఒక రోజు లతగారు ఆదిత్య టీషర్ట్ను సోఫాపై వేసింది. ఇంకా ఇక్కడే ఉన్నాడు అన్నట్టు. సురేష్ రాత్రిళ్ళు అతని ల్యాప్టాప్లో ప్రాజెక్టులను తిరగవేశాడు. ఇంకా అతని ఆలోచనలు మన దగ్గరే ఉన్నాయిగా. ఆదిత్య పుట్టినరోజున స్కూళ్లలో ఉచిత హెల్మెట్లను పంపిణీ చేశారు. అతని మరణదినాన కళాశాలల్లో రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. వారిద్దరూ ముందుకు నడవలేదు. కేవలం ఆ బిడ్డ జ్ఞాపకాన్ని తలదన్నుకుంటూ నడిచారు. ప్రపంచానికి ఓ సందేశం. తల్లి తండ్రులు వారి ఇంటి గేట్ వద్ద చిన్న బోర్డు పెట్టించారు. మా కుమారుడు శాస్త్రవేత్త, కానీ హెల్మెట్ లేకుండా మృతి చెందాడు. దయచేసి మీరు పెట్టుకోండి. ఎవరో మీకోసం ఎదురుచూస్తున్నారు. ఎవరైనా ఆ గేట్ పక్కన ఆగితే ఆ మాటలు చదివాక నిశ్శబ్దంగా తల వంచి వెళ్తారు.